మిత్రమా, జీవితం కూడా యుద్ధమే. సమాజంలో బ్రతకాలంటే అన్ని రకాల విద్యలు వచ్చి ఉండాలి. యుద్ధం చేయడానికి యుద్ధ విద్యలు ఎలా అవసరమో సమాజంలో బ్రతకాలి అంటే కూడా అన్ని రకాల విద్యలు అవసరం. లేదు, న్యాయంగా ఉంటా, నీతిగా బ్రతుకుతా అంటే నిన్ను ఈ భూమి మీద లేకుండా చేస్తారు మిత్రమా. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండెబలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు కాదంటారా మిత్రమా? నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. మనం సంతోషంగా లేకున్నా సరే కానీ పక్కవాడు సంతోషంగా ఉండకూడదు. ఇదే నేటి సమాజం తీరు మిత్రమా. ఒక పచ్చి నిజం చెప్పనా మిత్రమా? ఈ సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేకుంటే తొక్కేస్తారు మిత్రమా. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిసాక రాజు బంటు చేరేది ఒక పెట్టెలోనే కదా మిత్రమా. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు లేకపోతే మనం ఎలా అయితే ఉండలేమో, మన తల్లిదండ్రులు కూడా 60 ఏళ్ల వయసులో మనం లేకుండా ఉండలేరు మిత్రమా. ఇది మాత్రం మర్చిపోవద్దు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మిత్రమా. అడవికి పోయినా గాని రాముడు రాజే, జూదంలో ఓడిపోయినా గాని ధర్మరాజు రాజే. వ్యక్తిత్వం ఉన్నోడికి గెలుపుతో సంబంధం లేదు మిత్రమా. రాజ్యంతో కూడా పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే కాదంటారా? ఎప్పుడూ బాధపడుతుంటే బ్రతుకు భయపడుతుంది మిత్రమా. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితమే తల ఉంచుకుంటుంది. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు మిత్రమా. మిత్రమా, సమయాన్ని సరిగ్గా వినియోగించుకునేవాడికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతటవే వస్తాయి. ఒక వ్యక్తి ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడంటే అతడు ఎంత తీవ్రమైన కఠినమైన పరీక్షలు అధిగమించి ఉంటాడో. అవునా? ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలతో ముగుస్తుంది. అదే మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. అమ్మతో ప్రేమగా మాట్లాడాలి, నాన్నతో మర్యాదగా మాట్లాడాలి, సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి, సోదరుడితో మితిమీరకుండా మాట్లాడాలి, చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి, దేవుడితో మౌనంగా మాట్లాడాలి, మిత్రులతో మనసు విప్పి మాట్లాడాలి. ఎవరితో ఎలా మాట్లాడినా వారి మనసు మాత్రం నొప్పించకుండా మాట్లాడాలి మిత్రమా. మిత్రమా, స్త్రీ పురుషుడి మధ్య స్నేహం ఉంటే అది తప్పుడు బంధమే అయి ఉండాలా? ఎన్నో స్నేహాలు పవిత్రంగా, నిజాయితీగా, ఆదర్శంగా మన కళ్ళ ముందే కనిపిస్తున్నా మారని, మార్చుకోలేని నైజం. ఎవరి తత్వం ఎలాంటిదో వారి ఆలోచనలు కూడా అలానే ఉంటాయి మరి. అవునా? నీవు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటావు, నీకేమీ సమస్యలు లేవా అని ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్పే నా సమాధానం ఒక్కటే మిత్రమా. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కాదు. అలాంటిది ఈ కష్టాలు ఎలా శాశ్వతమవుతాయి? ఈరోజు కష్టాల గురించి బాధపడితే రేపటి భవిష్యత్తుని కోల్పోతావు మిత్రమా. జీవితం చాలా చిన్నది. అందుకే బ్రతికినంతకాలం నవ్వుతూ బ్రతకాలి. అర్థమైందనుకుంటా. మనిషి తలక్రిందులుగా తపస్సు చేసినా తాను సంపాదించిన ₹1 కూడా తను పోయేటప్పుడు తీసుకుపోలేడు. కానీ మనం ఇతరులకు చేసిన సహాయం మొత్తం మనతోనే వస్తుంది. అది పుణ్యం రూపంలో. అది మనిషికి నిజమైన సంపద మిత్రమా. ఆ సంపదే మరో జన్మకి మంచి పునాది అవుతుంది. అవునా మిత్రమా? కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఈ నడుమ ప్రయాణమే జీవితం మిత్రమా.
బలవంతుడవని విర్రవీగడం మానుకో. చివరకు నలుగురు మోస్తే గాని వెళ్ళలేవని తెలుసుకో మిత్రమా. మిత్రమా, ఒక్కొక్కసారి మనకు అత్యంత ఆత్మీయులను నమ్మిన వాళ్ళే మన మీద బురద చల్లుతారు. మనకు ఏమీ కారు అనుకున్న వాళ్ళు మన పట్ల ఎంతో అభిమానం చూపుతారు. మనం ఏం చేయని తప్పులకు కూడా మనం కుమిలిపోయేలా చేస్తారు కొందరు. మనం చేసిన తప్పులను కూడా విస్మరించి మనల్ని సంతోషంగా ఉండేలా చేస్తారు మరికొందరు. వాళ్ళ అవసరం మనకు ఎంతో ఉన్నప్పుడు మన కర్మానికి మనల్ని వదిలేసి వెళ్తారు కొందరు. మనల్ని వదిలివేయండని విసుక్కున్నా కూడా కష్టకాలంలో వెన్నంటి ఉంటారు ఇంకొందరు. ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తుల సమ్మేళనం. ఎవరికి దగ్గరగా ఉండాలో, ఎవరికి దూరంగా వెళ్ళాలో నిర్ణయించుకోగలగడమే విజ్ఞత మిత్రమా. ఆ విజ్ఞతను సముపార్జించుకోవడమే జీవితం మిత్రమా. అందం చూసి మురవకు, చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు మిత్రమా. జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటి వారిని అవమానించకు మిత్రమా. సమయం వస్తే వారి కాలి గోటికి కూడా సరిపోవు. అందరున్నారని అహంకారపడకు మిత్రమా. చివరకు నిన్ను మోసేందుకు నలుగురిని సంపాదించుకో. విజయానికి మార్గం చెప్పన మిత్రమా. విద్యను అభ్యసించు, అవకాశాలను శోధించు, పరిస్థితులను గమనించు, సమస్యలను ఆలోచించు, పరిష్కారాలను సూచించు, నిర్ణయాలను నిర్ణయించు, అవరోధాలను అధిగమించు. సమయం పాటించు మిత్రమా. నీ విజయానికి ఇదే మార్గదర్శకం. విజయం గొప్పది కాదు, సాధించిన వాడే గొప్ప. బాధపడ్డం గొప్ప కాదు మిత్రమా, బాధను తట్టుకునేవాడే గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకునేవాడే గొప్ప. మిత్రమా, ఖాళీ సీసాలు కొనుక్కునేవాడు మేడలు మిద్దెలు కడుతున్నాడు. సీసాలు ఖాళీ చేసేవాడు ఉన్నదంతా అమ్ముకుంటున్నాడు. కాదంటారా? జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు దెబ్బ తగిలితే ఎదుటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. కాదంటారా? చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు మిత్రమా. ఒక మనిషికి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు. కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలని అనుకుంటాడో అప్పుడే ఖర్చు ఎక్కువగా అవుతుంది మిత్రమా. స్త్రీలు తమకు బాగా నచ్చిన మగవారితో ఇలా మాత్రమే ప్రవర్తిస్తారు. 1, తనకు నచ్చిన వ్యక్తితో శారీరక సన్నిహిత్యం కోరుకుంటారు. 2, నచ్చిన వ్యక్తి కోసం దేనినైనా వదులుకుంటారు. 3, నచ్చిన వ్యక్తితో సమయం ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు. 4, తనకు ఇష్టమైన మగవాడు సమస్యల్లో ఉంటే అండగా ఉంటారు. 5, తనకు ఇష్టపడిన వ్యక్తి కోసం అతనికి నచ్చిన పనులు మాత్రమే చేస్తారు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.